చనిపోయినటువంటి వారి ఫోటోలు ఏ దిక్కున పెట్టాలి? ఇది చాలా మందికి అనుమానం. చాలా మంది కూడా పెద్ద పెద్ద ఇల్లులు రాజభవనాల్లాగా కట్టుకుంటారు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటో ఎటు పెట్టాలి అన్నది ఒక పెద్ద సమస్య. ఇక్కడ పెట్టొచ్చో, పెట్టకూడదో, చనిపోయిన వాళ్ళది హాల్‌లో పెడితే మనకేమైనా నష్టం జరుగుతుందేమో, అరిష్టం జరుగుతుందేమో అనే వాళ్ళు నేటి కాలంలో కూడా ఉన్నారు. ముందుగా ఏ దిక్కుగా పెట్టాలి అనే దానికంటే ముందు ఒక్క విషయాన్ని ఆలోచించాలి. అసలు మనం పెద్దలు లేకుండా మనం ఉన్నామా? మన పూర్వీకులు లేకుండా మన పెద్దలు ఉన్నారా? ఆ పెద్దలు లేకుండా మనం ఉన్నామా? దక్షిణం వైపు యముడి స్థలం, యమదేవుడు ఉండేటువంటిది మనకు. అంటే ప్రతి దిక్కుకు ఒక అధిపతి ఉంటాడు. అలాగా దక్షిణం వైపు ఎవరు దిక్కు, ఏ అధిపతి అంటే యమధర్మరాజు. ఆ యమధర్మరాజు అంటే యముడు ఎక్కడ మనకు ప్లేస్ అవుతుంది అంటే చనిపోయిన తర్వాత వచ్చేవాడు, లేకపోతే చనిపోయినాక మనం యమలోకము, ఈ పద్ధతుల ప్రకారంగా ఓహో దక్షిణం వైపు యముడు ఉంటాడు కాబట్టి దక్షిణం గోడకు వేలాడదీయండి అంటారు. నిజానికి దక్షిణమా, తూర్పా, పడమర అంటే చాలా మంది ఈ రోజులలో వాళ్ళకి అతి ఈ ప్రియమైనటువంటి వాళ్ళని దేవతా స్వరూపంగా చూసుకొని దేవాలయాలు కూడా కడుతున్నటువంటి వేళ. కాబట్టి మన పెద్దలు ఎప్పుడు కూడా మన పూర్వీకులు పితృదేవతలు. ఆ పితృదేవతలను ఎటువైపు పెట్టుకున్నా మంచిదే.